ఓల్డ్ బోయిన్పల్లిలోని సత్యసాయి కాలనీలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల దాటికి రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారిపోయాయి. అయితే వాటి పరిస్థితిని సమీక్షించడానికి ఎమ్మెల్యే కనకారెడ్డి, జోనల్ కమిషనర్, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు వచ్చి సమీక్షించారు. అయితే దీనిని త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కనకారెడ్డి తెలిపారు. ఈ కాలనీ డ్రైనేజ్ సమస్య గురించి సార్ ఇంత పొద్దున్నే వచ్చి జోనల్ కమిషనర్ గారు వచ్చి కాలనీ స్ట్రీట్లన్నీ చూసుకుంటూ ఈరోజు ప్రాబ్లంకు కొన్ని వాళ్ళు ఈ గారు కూడా వచ్చారు, అందరు వచ్చారు, వాళ్ళందరూ ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఈ కాలనీలో 3 సమస్యలు ఉంటాయి. 3 సరుకుల మధ్యలో కాలనీ ఉంది కాబట్టి డ్రైనేజ్ ప్రాబ్లం ఎప్పటి నుంచో 5-6 ఏళ్ళ నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి కమిషనర్ గారు, మన జోనల్ కమిషనర్ గారు చెప్పిండ్రు, అందరికి అధికారులకు ఆదేశించిండు. అది 1-2 మంత్స్లో చేపిస్తా అని చెప్పిండు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఈ ఎల్లకాలం ఈ కాలనీ వాసులు గుర్తుపెట్టుకుంటారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఆల్వేస్ పొద్దున్న నుంచి రాత్రి దాకా అధికారులు కానీ, మేము కానీ, రాజకీయ నాయకులు కానీ ప్రతి కాలనీకి తిరుగుకుంటూ కూడా పబ్లిక్ సమస్యల గురించి తెలుసుకుంటూ అన్నీ సాల్వ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయింది. కాకపోతే కొద్దిగా కొన్ని కోఆర్డినేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కోఆర్డినేట్ చేసుకుంటూ, అంటే వాళ్ళు 2 ఇష్యూస్ చెప్పారు. ఒకటి ఎగ్జిస్టింగ్ దాన్ని డీసిల్టింగ్ చేసేదానికి ప్లాన్ చేయాలి, కొత్త లైన్ వేయడానికి కూడా మనం ప్లాన్ చేయాలి. 2 కూడా మనకి అందుబాటులో ఉన్న పని, చేయగలిగిన పని. కాకపోతే ఏంటంటే డీసిల్టింగ్ ఒకటి కొద్దిగా ఎక్కువ ప్లాన్ చేయాలి. ఎందుకంటే కొత్త లైన్ వేసేంత వరకు కూడా దాన్ని మనం ఫంక్షన్లోకి ఉంచాలి కాబట్టి అది ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ వాళ్ళంతా ఉన్నారు, దే ఆర్ వెల్ ప్లాన్డ్. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని అందరం కలిసి అధిగమిస్తామనేది. ఇంకొకటి సార్, ఇక్కడ ఇప్పుడు అల్వాల్ చెరువులో 3 అంతస్తుల బిల్డింగ్ అక్రమ నిర్మాణం చేస్తున్నారంట. దాని మీద ఆల్రెడీ పత్రికలలో వచ్చినా కూడా మీరు స్పందిస్తలేరంట. ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు. దానికి మీ అభిప్రాయం చెప్పండి సార్. లేదు అంటే పత్రికలు వస్తే స్పందించడం కాదు సార్, చూసి దాని మీద యాక్షన్ తీసుకున్నాం.